తన దాసుని శిలువ చాటున మరుగుపరిచి తన దాసుని ముఖాంతరములో నుండి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఆత్మ ఘోష, ఆ ఘోషను ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ఇప్పుడు మనకే బాధలు ఉంటాయి, భగవంతునికి ఏ మాటలు ఉండయి, దేవునికి ఏ బాధలు ఉండయి అని అనుకుంటారు చాలా మంది. అవునా? దేవునికి ఏమైనా బాధలు ఉంటాయా? బాధలుంటే ఆయన దేవుడు అవుతాడా? కానీ ఆయనకు ఒక బాధ ఉన్నది. ఏం బాధ ఉన్నది? నా ప్రజలు నా మాట వినమని అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వినరట? నా జనులు, నా ప్రజలు నా మాట వినమని వారు అనుచున్నారు, నేనేం చేయాలి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఏం చేయాలని. దేవుడే మిమ్మల్ని అడుగుతున్నాడు. వారు నా మాట వినమని అంటున్నారు. ప్రభువా, నువ్వు చెప్పినట్టు మేము వినము, నువ్వు చెప్పినట్టు మేము నడుచుకోము, నీ ఆలోచన ప్రకారం మేము జీవించము అని ఈ లోక ప్రజలు, ఆయన ప్రజలు అంటూ ఉన్నారట. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? రేపు తీర్పు దినం అనేది ఒకటి ఉంది. మనం మరణమైన తర్వాత దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన ఒక రోజు వస్తుంది. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ లోకరక్షకుడైన క్రీస్తు ఆ రోజు నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ రోజు నిన్ను ఆయన అడుగుతాడు. లెక్క నిన్ను అడిగేటువంటి రోజు ఒకటి ఉన్నదన్న భయము ఈనాడు ప్రజలకు లేదు. దేవుని యందు భయము, భక్తి, ఇవి రెండు అంతరించిపోతాయి. దేవునికి ఇచ్చే అపారమైన గౌరవాన్ని, దేవునికి ఇచ్చే అటువంటి దాని ఏమంటాము, విలువలను మనం ఏం చేస్తున్నాము? తీసేస్తూ ఉన్నాం. ఏమండి? దేవుడు చెప్పినట్టు ఎవరమైతే మనం వింటలేమో, మనకు తీర్పు దినమున లెక్క మనము చెప్పవలసిన వారమై ఉంటున్నామని దేవుని వాక్యం అంటూ ఉంది. సీరియస్ గా వినాలి మీరు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి, దేవుని దగ్గర కూర్చొని దేవుని ఆరాధించి ప్రార్థించి ఇలా వెళ్ళిపోతున్నాము అంటే అది ఎవరికి యోగక్షేమము కాదు. దేవుడు నీకు చేసే మేలులను బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, అంతే కదా? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నా ప్రజలు నా మాట వినాలి, నా ప్రజలు నా మాట వినాలి. ఎంతమందికి దేవుని మాటలు తెలుసు? ఎంతమందికి దేవుని మార్గాలు తెలుసు? ఎంతమందికి దేవుని ఉపదేశాలు తెలుసు? ఎంతమంది దేవునికి సమీపముగా వస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో యథార్థముగా నిలబడుచున్నారు? ఆలోచన చేస్తే అందరూ గొర్రెలు త్రోవ తప్పినట్టు అందరూ తమకిష్టానుసారమైన మార్గములో వెళ్ళిపోతూ ఉన్నారు. మార్గము తప్పి తిరుగు చుక్కల వలె అంటాడు. ఒక్కొక్కసారి చుక్కలు, ఆకాశంలో చుక్కలు కూడా మార్గము తప్పుతాయట. అది కూడా చెప్తున్నాడు దేవుడు. అలాగే గొర్రెలు కూడా ఎలాగైతే త్రోవ తప్పిపోతాయో, దేవుని ప్రజలందరూ త్రోవ తప్పిపోతూ ఉన్నారు. ఎవరి మాటలు విని త్రోవ తప్పిపోతూ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాటలు విని త్రోవ తప్పిపోతున్నారు అని అంటే, చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మేము వినమని వారు అనుచున్నారు. ఏం వినము? దేవా, నీ మాటలు మేము వినము, నీ ఆలోచన ప్రకారం మేము నడవము. మేము నీ మందిరానికి ఎందుకు వస్తున్నామంటే, మాకు కావలసినవేవో అవి అడుగుదామని నీ దగ్గరకు వస్తున్నాం, వాటిని పొందుకుందామని, ఆ ఫలాలను పొందుకుందామని నీ దగ్గరకు వస్తున్నామే తప్ప నీ మాట విని నీ ఆలోచన ప్రకారం నడవాలంటే మా వల్ల ఏమవుతుంది? మేము నడవలేము, అట్లా మాకు వీలు కాదు. ఈ రోజు వరకు కూడా దేవుని ప్రజలని పేరు పెట్టబడిన వాళ్ళు బాగా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు దేవుని ప్రజలకు ఏముండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. ఇప్పుడు లేదు. దేవుని ప్రజలకు ఏముండాలి? దేవుడు అంటే భక్తి ఉండాలి. ఇప్పుడు ఆ భక్తి లేదు. మరి భయము లేదు, భక్తి లేదు. మరి ఎట్లా ఆయనకిష్టులై మనం ఉంటాము? ఎవరైనా ఒక్కరు, అయ్యా నేను
నీకిష్టకరముగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అని అడగాలి. నిద్రపోవాలనా? నిద్రపోతే తెలుస్తుందా నీ మార్గము? లేకపోతే అటు ఇటు తిరుగుతా తెలుస్తుందా? బయటికి లేచిపోతే తెలుస్తుందా? రాత్రి నైట్ డ్యూటీ బాగా చేసినట్టున్నారు, అందుకే నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకు పొద్దంతా నిద్ర వస్తుంది. అవునా కాదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నైట్ డ్యూటీ చేసేటోళ్ళకు పొద్దంతా నిద్ర వస్తుంది, అందుకనే నైట్ డ్యూటీలు బంద్ చేయాలి. ఆదివారం రేపు తెల్లారితే ఆదివారం అనగానే ఏం చేయాలి? నైటు కొంచెం పొద్దుగాల ఇంటికి వచ్చి మంచిగా స్నానం చేసి పడుకోవాలి. తెల్లారి లేచి దేవుని సన్నిధికి రావాలి. ఇక నైట్ అంతా డ్యూటీ చేసి పొద్దుగాల వచ్చి కూర్చోవాలంటే కూరుపట్లు తప్ప ఏమి రావు. రైట్, ఇక్కడ అదే వినమని అంటున్నారని ఇదే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమని అడగాలట? నీకు ఆయన మార్గములు తెలియకపోతే 16వ వచనములు అంటున్నాడు, ఆయన మార్గములలో మొట్టమొదట మార్గములలో నిలిచి చూడండి. మార్గములో ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఏ మార్గము? దేవుని మార్గములో ఉండాలి. ముందు ట్రైన్ నడవాలంటే అది ఎక్కడ ఉండాలి? ముందు పట్టాల మీద ఉండాలి. అవునా కాదా? ఎక్కడ ఉండాలి? అక్కడనే ఉండాలా? పట్టాల మీద ఉండాలి. పట్టాల మీద ఉంటే అది సిద్ధంగా నడవడానికి ఉన్నదని మనకు అర్థమవుతుంది. ట్రైను స్టేషన్లోకి వస్తేనే ఎక్కుతారు కానీ బయట ఉంటే ఎక్కరు కదా. అంటే దేవుని వాక్యం ఒక మార్గము కదా. ఆయన ఏమంటున్నాడు? మార్గములో నిలిచి చూడుడి. ముందు మార్గములోకి రా. ఏ మార్గంలోకి రావాలి? ఏ మార్గంలోకి రావాలి? దేవుని మార్గంలోకి రావాలి. దేవుని మార్గం అంటే ఆ త్రోవ బయట ఉన్న వాడికి ఈ సంగతులు అర్థము కావు. అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నవానికి ఎప్పుడు అవుట్ ఆఫ్ ఆర్డర్ వస్తుంది. అవునా కాదా? హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇన్ టైంలో ఆయన యొక్క వేలో మనం ఉంటామో, ఆయన మార్గంలో మనం ఉంటామో, ఆ నిలిచి చూడాలట. ఏం చూడాలి? ఆయన మార్గంలో నిలిచి. ఎప్పుడైనా ఏమైనా చూసిరా మీరు? ఆయన మార్గంలో నిలిచి దేని గురించి చూశాడు? కింది వచనం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చూడాలంటే పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి. పురాతనమైన మార్గం అంటే పాతవి. హల్లెలూయా. పురాతనమైన మార్గాలు అంటే ఏంటి? పాత మార్గాలు. అంటే నీకు పాత మార్గం, నీ జనరేషన్కు పాత మార్గం. పూర్వము దేవుడు అంటే ఎలా ఉండే, పూర్వము దేవుని ప్రజలంటే ఎలా ఉండేవారు, పూర్వం దేవుని భక్తులంటే ఎలా ఉండేవారు, పూర్వం దేవునికి ఎలాగూ దేవుని ప్రజలు భయపడేవారు. ఒక్కసారి మీరు నిలిచి చూడండి. ఆమేన్. ఒక దేవుడు కూడా మనుషుల పేర్లు చెప్పుకొని గణపరచబడ్డాడు తెలుసా? ఆయన తక్కువ, ఆ నామం తక్కువ చేయడం కాదు కానీ ఆ విషయం చెప్తున్నాను. ఏమని చెప్పాడు? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అన్నాడు. అన్నాడా? నేను దానికంటే ముందు ఏముంటది? నేను మీ పితరుల దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎవరి పేర్లు చెప్పుకుంటాడు దేవుడు? మనుషుల పేర్లు చెప్తున్నాడు. అంటే చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారండి వారు. దేవుడు అంటే వాళ్ళకి ఎంత భక్తి. అబ్రహాము ఒక్క మాటతో లేచి నువ్వు ఈ దేశమును విడిచిపెట్టి నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళమంటే మాట్లాడకుండా తన కుటుంబాన్ని అంతటిని తీసుకొని, తనతో ఉన్నటువంటి తన ఐశ్వర్యం సంపదను తీసుకొని ఆయన బయలుదేరాడు. దేవా, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని అడగలేదు. నేను ఏ ప్రజల మధ్య నివసించాలి అని అడగలేదు. అయ్యా నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. అంతే. అబ్రహామా, నువ్వు లేచి వెళ్ళు, నేను చూపించు దేశమునకు వెళ్ళు. ఏ దేశాన్ని చూపించిండా? అక్కడ ఏమైనా దేశాన్ని చూపించిండా దేవుడు? చూపించలేదు. కానీ నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు లేచి ముందు నడువమంటే ఏం మాట్లాడకుండా నడిచారు. ఆయన భార్య కూడా, అమ్మా శారా, పెట్టబేడ అన్ని చదురు, నీ దాసీలను రెడీ చేసుకో. పని వాళ్ళకు చెప్పాడు, మీరందరూ మీ యొక్క వస్తు సామాగ్రిని సంపదనంతా రెడీ చేసుకొని మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికయ్యా, ఎక్కడికి అని అడగలేదు. అదండి దేవునికి ఇచ్చే మర్యాద. హల్లెలూయా. మనం దేవునికి ఇచ్చే గౌరవం అది. మనం దేవుని యొక్క నామానికి ఇచ్చే విలువ. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు మనమేం అడుగుతాం? అయ్యా నువ్వు లేచి వెళ్ళు అంటే ఎక్కడికి? మొట్టమొదట అడుగుతాం ఎక్కడికి వెళ్ళాలి? లొకేషన్ పెట్టు, ముందు ఆ లొకేషన్ చూసుకుంటా వచ్చేస్తా. లొకేషన్లు అడుగుతున్నారు ఈనాడు జనరేషన్ వాళ్ళు. ఏమడుగుతున్నారు? లొకేషన్. మరి ఆనాడు అబ్రహాముకు దేవుడు లొకేషన్ చూపించలేకపోయాడా? కానీ అబ్రహాము దేవుని మాట విన్నాడు అంతే. తన భార్య కూడా విన్నది. ఏమని? అబ్రహాముని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగలేదు. అయ్యా దేవుడు పొమ్మనండో పిచ్చోను అను, దేవుడు నిజంగా పొమ్మంటే ఎక్కడికి పొమ్మన్నాడో చెప్పడా? పలాని కాడికి పొమ్మని చెప్తాడా? చెప్పడా? చెప్తాడు. మరి నువ్వు చెప్పలేదంట, నువ్వు ఎక్కడికి పోదాము అంటే ఆయన ఒకటే మాట ఏం చేశాడు? తనకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును ఆయన బలియమని అడిగినప్పుడు ఏ మాత్రము అబ్రహాము వెనుకడుగు, ఎవరు సపరేట్ చేస్తలేరు, వెనుకడుగేసిండా? నీ కుమారుణ్ణి నాకు బలియం అన్నప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఒక్క మాట, మీరు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురమ్మంటే 99 క్వశ్చన్లు వేసుకుంటారు, ప్రశ్నలు వేసుకుంటారు. దేవుని సన్నిధికి దశమ భాగము తీసుకొని రమ్మంటే లెక్కలు వేసుకుంటారు. అవసరమా తీసుకుపోవడం అంతగా అని. దేవునికి అర్పణ అర్పించాలి అని అంటే లెక్కలు వేసుకుంటాం. అవునా కదండి? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఈరోజు మనం ఒకవేళ దేవుడు అడిగితే, హల్లెలూయా, దేవుడు ఏమని అడిగిండు? నిన్ను నీ కొడుకును బలియమన్నాడా? నీ బిడ్డను బలియమన్నాడా? పోనీ నువ్వు చచ్చిపోమన్నాడా? ఏమన్నాడు నిన్ను? నీ ఆస్తులు అడిగిండా? నీ ఐశ్వర్యం అడిగిండా? నీ ధనం అడిగిండా? నువ్వు దాచుకున్న వెండి బంగారాలను అడిగిండా? నీ బ్యాంకు బ్యాలెన్స్లను అడిగిండా? ఏమండి లోపల ఎంత ఉన్నది బయట ఎంత ఉన్నది అని అడిగిండా? మనకు డౌట్ ఏముంటుంది తెలుసా? ఎవరైనా ఇంత అనుమానం ఉన్నోళ్ళకు, దేవుని మాట మీద నమ్మకం లేనోళ్ళకి ఏముంటుంది తెలుసా? హల్లెలూయా. ఆమె అట మంచి కూర ఫ్రై చేసి పెట్టిందట, మంచి వాల్యూ గల కూర చేసిందట, ఇంట్లో పెట్టిందట. మొహం కడుక్కోవడానికి బాయికాడికి పోయిందట, అంతే. ఆరాలు ఇంట్లోకి వచ్చిందట. రాంగ చూసిన కాడ నుంచి ముఖం కడగడానికి ఆమెకు అటు ఇటు ఇబ్బంది అవుతుందట. మరి పోదునా తొందరగా ఏమన్నా చేస్తుందా అని ఈమె ముఖము కూడా ఇక సరిగా కడుక్కున్నా, కుండలు ఎంత ఉన్నదో కుక్క ఎంత తిన్నదో, కుండలు ఎంత ఉన్నదో కుక్క ఎంత తిన్నదో అని అనుకుంటుందట బాయికాడు ఉండే. అవునా? కుండలు ఎంత ఉన్నదో కుక్క ఎంత తిన్నదో అనుమానం, డౌటు ఏమైపోతుందో అని. ఆమేన్, హల్లెలూయా. అరే దేవుని మీద దేవుడు నిన్ను అడిగినది, హల్లెలూయా, దేవునికి ఇచ్చుటకు మనసు నీకు లేనప్పుడు దేవుని దగ్గర మనం ఎలా నిలవగలుగుతాము? ఇప్పుడు నిన్నేం అడిగిండు? ఎవరు సపోర్ట్ చేస్తలేరు, మీరు అందరూ మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహామా నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమనగానే అబ్రహాం ఏమన్నాడు? రాగు ప్రభా నా భార్యను విచారిస్తా అన్నాడా? అసలు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడం ముందు భార్యకి ఏమైనా చెప్పిండా అండి? అమ్మా నీ కొడుకును బలివ్వడానికి నేను తీసుకుపోతున్న దేవుడు అడిగిండని చెప్పిండా? చెప్పలే. దేవుడు అబ్రహాముకి ఏం చెప్పిండో దాన్ని మనసులో పెట్టుకొని కార్యం చేసిండే తప్ప దానిని ఆడా ఈడ చెప్పి ఇట్లనే అట్లనే చెప్తే నలుగురు ఏమంటారు? ఏం దేవుడు రా, నీ దేవుడు ఏం దేవుడు రా, మనుషులను బలి అడుగుతారా, బలులు ఇస్తారా దేవునికి, ఇదేం దేవుడు రా అని దేవుని మీద ఎన్ని నిందలు ఏతరయ్యారా? అంటే దేవుని మాటను అబ్రహాము కాపాడిండా లేదా? అంటే అబ్రహాముకు చెప్పిన మాట తన మనసులో ఉంచుకొని 3 దినములంతా ప్రయాణము చేయించాడు, దూరము ప్రయాణం చేయించిండండి. ఎందుకంటే ఆ కొడుకును తండ్రి కలిసిపోతా అంటే ఏమన్నా మాట మధ్యలో దూరంలో ఏమైనా మాటలు ప్రేమలు పెరిగి ఒకవేళ అబ్రహాం వెనకడుగు వేస్తాడేమో అనుకున్నాడేమో దేవుడు. ఒకవేళ నిజంగా అబ్రహాం ఇస్తాడా కుమారుని, ఏకైక కుమారుని బలి ఇస్తాడా అని అనుకున్నాడేమో దేవుడు. హల్లెలూయా. అయినా ఒక్కటే మాట, అబ్రహామాని కుమారుని బలి ఇవ్వమంటే ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. బలి పీఠం కట్టి బలిపీఠం మీద కుమారుని బండబెట్టి కత్తి పైకి ఎత్తాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు బలియాగమై ఏదో ఉన్నది కదా, దేవునికి స్తోత్రం. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను.
ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రాహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. పురాతనమైన మార్గము ఏది అని అడిగి తెలుసుకొని దానిలో మేలైనది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పురాతనమైన మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏమండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి మాట చెప్తున్నాడు. మీరు పురాతనమైన మార్గంలో, ఆనాడు అబ్రహాము చూసినట్లయితే విశ్వాసముతో స్వదేశాన్ని విడిచి వెళ్ళాడు. ఆమేన్. నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వమంటే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎంత భక్తి ఆయన చేశాడో చూడండి. ఏ దేవుని మాట మీద ఎంత నమ్మకాన్ని అబ్రహాము ఉంచుకున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత తన జనరేషన్, తన గర్భంలో వచ్చినటువంటి ఇస్సాకు, అబ్రహాము 100 ఏళ్ల వయసు కలిగి 120 ఏళ్ళ అవుతున్నది కావచ్చు, 117, 120 ఏళ్ళ వయసు కావచ్చు. అప్పుడు అబ్రహాముకు 120 ఏళ్ళు ఉంటే ఈ యొక్క ఇస్సాకుకు 17 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు అనుకోండి, అంతేనా? ఇప్పుడు 17, 16 సంవత్సరాల కొడుకు చేతులు వెనుక కట్టే 120 ఏళ్ళ వయసు ఉన్నోడు చేతులు కట్టేతంటే చూస్తూ ఊరుకుంటాడా అండి? ఏంది నాన్న నా చేతులు ఎందుకు కట్టేస్తావు అని అంటే, నేను నిన్నే బలిస్తానంటే నువ్వేంద్ర నన్ను బలిచ్చేది అని చెప్పేసి అక్కడి నుంచి లేచి దునికి 4 పెట్లు పెట్టి తండ్రిని, నువ్వారా నన్ను చంపేది అందుకే కన్నావురా అని చెప్పి బయటికి రావాలి కదా. రావాలా అట్లా? ఇప్పటోడైతే అవ్వను కొడతాడు, అయ్యను కొడతాడు, అడ్డం వచ్చిన కూడా కొడతాడు, ఆగం చేస్తాడు, అగ్గిల బుగ్గిల పడ్డట్టు అవుతాడు, గడ్డి మందు తాగుతాడు, గాయ అవుతాడు. అవునా కాదా? ఇప్పటి పరిస్థితులు అంతా బాగలేవు. అయితే అప్పటికి ఇస్సాకుకు డౌట్ వస్తుందండి. మీకు అర్థం కావాలి. పురాతనమైన మార్గాలు ఒకసారి చూద్దాం. పురాతనంలో ఏం జరిగిందో చూద్దాం. పురాతనంలో ఇస్సాకు అడుగుతాడు, డౌట్ అవుతాడు, నాన్న గొర్రెపిల్ల ఉన్నది, రైట్? కట్టెలు, గొర్రెపిల్ల కాదు, కట్టెలు ఉన్నాయి, నిప్పున్నది, బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. ఈయన అడిగినప్పుడు అబ్రాహాం ఏమంటాడు, దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడని చెప్పి మోరే పర్వతం మీదకి అదేనా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి మోరే పర్వతమా దేవుని కొండ మీదకి తీసుకెళ్తాడు. అదే ఇప్పుడు ఇశ్రాయేలు కొండ, దేవునికి స్తోత్రం, అదే ఒలీవ కొండ ఇప్పుడు చెప్పుకుంటున్నాం.
తీసుకెళ్ళి అక్కడ బలిపీఠము కట్టి ఇస్సాకు 2 చేతులు కట్టేసి ముసుగు వేసి 2 చేతులు కట్టేసి బలిపీఠం మీద వండబెట్టినప్పుడు పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు ఏమనాలి? ఏం చేస్తున్నావు డాడీ, క్యా బాత్ కర్రే, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను బలిస్తావా అని అడగాలి, అడగద్దా? ఇప్పటి వాళ్ళు అడుగుతారా, అడగరా? అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారు. కానీ అప్పుడు ఎందుకు అడగలేదు ఇస్సాకు? అందుకే విధేయుడై అన్నాడు దేవుడు. ఇస్సాకు విధేయుడై తనంతట తానుగా బలి ఒప్పుకున్నాడు, తనంతట తాను బలి ఒప్పుకున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఒక యుద్ధములో గెలిచి గనక నేను ఇంటికి వస్తే నాకెదురుగా ఏదైతే వస్తుందో దానినే నీకు బలిస్తా ప్రభా అని యొప్తా దేవునికి మొక్కుబడి చేసుకుంటాడు. ఆయన యుద్ధములో గెలిచి ఆనందంతో సంతోషంతో ఇంటికి వస్తూ ఉంటే ఎదురుగా ఏదేస్తే దాన్ని బలిస్తా అన్నాడు కదా. అప్పుడు ఏమైతే తెలుసా? తన ఇంట్లోకి వెళ్ళి తన కుమార్తె ఎదురుగా ఉరికేస్తుంది. గుండెలు వగిలిపోతాయి, చెప్తాయి. ఏమండి, తన విజయానికి ఇప్పుడు ఏం బలియాలి? దేవునికి బిడ్డను బలియాలి. అటు ఇటు తన్లాడుతాడు. ఎంత పని చేసినావు బిడ్డని రొమ్ము కొట్టుకుంటాడు, ఏడుతాడు, ఆగమాగం అయిపోతాడు, నా బిడ్డను నేను ఓగొట్టుకుంటానా అని. కానీ బిడ్డ ఏమంటుందో తెలుసా? డాడీ, ఏ మొక్కుబడి అయితే దేవునికి చేసుకున్నావో ఆ మొక్కుబడి నువ్వు చెల్లించు, దానికి బలి కావడానికి నేను సిద్ధంగా ఉన్నానంటది యొప్తా కుమార్తె. హల్లెలూయా. విధేయత. పురాతనమైన మార్గాలను చూడండి, పురాతనమైన కట్టడాలను చూడండి, పురాతనమైన దేవుని మార్గంలో ఎంత భక్తి, చనిపోవడానికైనా వారు సిద్ధముగా ఉన్నారు. తండ్రికి ఇచ్చిన మాటకు వారు లోబడి ఉన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చే వారై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే యాకోబు జీవితంలో చూడండి ఏమైంది. యాకోబు తన దేశాన్ని విడిచిపెట్టి వేరే పరాయి దేశానికి వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడనైతే మోసగాడని పేరెళ్ళిపోయిండో తిరిగి ఆయన మంచి మనసుతో, మారు మనసుతో తిరిగి దేవునితో పోరాడి ఇశ్రాయేలు అనేటువంటి నామధేయాన్ని ధరించి అద్భుతమైనటువంటి శక్తితో తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి మాటకు యాకోబు లోబడ్డాడు. అప్పటి వరకు చూడని ఎరుగని దేశమునకు తన జనాంగం మధ్యలోకి వెళ్ళమంటే ఒక్కడే, హల్లెలూయా, ఒక్కడే వెళుతూ ఉంటే దేవుడు యాకోబుకు తోడుగా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఆలోచన చేయండి. పురాతనమైన మార్గాలు మీరు వెనుకకు తిరిగి చూడండి. యోబు గురించి దేవుడు చెప్పుకుంటాడు. ఏమని? సాతానుతో యోబు గురించి దేవుడు మాట్లాడేటప్పుడు భూమి మీద ఒక నీతిమంతుడు ఉన్నాడు, నీకు తెలుసా అన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, నీకు తెలుసా అంటాడా అనడా? ఒక దేవుడు ఒక నరుని గురించి సాక్ష్యము ఇస్తున్నాడు. ఇవ్వండి పురాతనములో ఉన్నటువంటి భక్తుల గొప్పతనాలు. పురాతనములో ఉన్నటువంటి మార్గము, దేవుని మార్గములో నిలిచి నువ్వు చూడు, ఇప్పటికైనా ఆలోచించు. ఇప్పుడు నువ్వు నడుస్తున్న జీవితం ఎలాంటిది, నువ్వు నడుస్తున్న మార్గం ఎలాంటిది, నువ్వు బ్రతుకుతున్న బ్రతిక ఎలాంటిది, నీ జీవన శైలి ఇప్పుడు ఎలా ఉంది? దేవునికి సమీపంగా ఉందా, దేవునికి దూరముగా ఉందా? నీ సొంత ఆలోచనల చేత నడుస్తున్నావా, దేవుని ఆలోచనల చేత నడుస్తున్నావా? యేసయ్య ఆలోచన ప్రకారం నడుస్తున్నావా, నీకు ఇష్టానుసారమైన మార్గములో నువ్వు నడుస్తున్నావా? ఆలోచన చెయ్యి అంటున్నాడు. పురాతనమైన మార్గములో నిలిచి చూసి ఏమనాలి? అయ్యా, ఇందులో మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకోవాలి. ఏ ఒక్క విశ్వాసి దైవజనున్నయ్యా, నేను ఒక పెళ్లి చేస్తున్నయ్యా, పెళ్లి ఎట్లా చేయాలో చెప్పయ్యా అని ఒక్క విశ్వాసి, ఒక్క దైవజనుని అడగడు. నేను నా ఇంట్లో చావు అయిందయ్యా, మరి సావు ఎట్లా చేయాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, ఆ సావు ఎట్లా చేయాలయ్యా అని ఒక్క విశ్వాసి దైవజనుని అడగడు. ఒక శుభకార్యం చేయాలన్నా, లేదా నీ ఇంట్లో ఏదైనా సత్కార్యాలు చేయాలన్నా నువ్వు ఎవరిని అడగాలి? దైవజనుణ్ణి అడిగి తెలుసుకొని చేయాలి అంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది అడిగి తెలుసుకొని చేస్తారు? ఎవరికి ఇష్టానుసారమైన మార్గంలో వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు భక్తి ముదిరి ఏమైపోయింది, భక్తిహీనత అయిపోయింది. అవునా? ఒక్కరి జీవితంలో కూడా యథార్థత, విధేయత, నమ్మకత్వము అనేటి ఈనాటి ఈ ప్రజలలో మనము చూడలేకపోతున్నాం. అందుకని ఇక్కడ మాట అంటున్నాడు, ఇప్పుడు మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకుంటే గనుక
ఆ మార్గము గురించి దేవుడు బోధిస్తే గనక అప్పుడు నీకేమంటావు, నీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. ఈ రోజులలో చాలా మందికి నెమ్మది లేదు తెలుసా. ఏ కుటుంబాన్ని అయినా మీకు ఆత్మీయ నేత్రాలుంటే, మీకు దేవుని మనసుంటే చూడండి, ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు. నెమ్మది వారి ప్రాణాలకు లేదు. మనస్సు నెమ్మది లేదు, మనసులో సంతోషం లేదు, మనసుకు ఆనందం లేదు. మనసు అంతా గావరైతుంది, మనసు వేగిరపడుతుంది, మనసు తొందరపడుతుంది, మనసు కీడును శంకిస్తుంది, మనసు తనకిష్టమైన చోటుకెల్లా వెళ్ళి వస్తూ ఉంది. నెమ్మది లేదండి. దేవుని వాక్యం వినని వానికి నెమ్మది లేదు, దేవుని ఆలోచన ప్రకారం నడవని వానికి నెమ్మది లేదు, దేవుని చిత్తమును గ్రహించని వానికి నెమ్మది లేదు. దేవుని యొక్క క్రియలు ఎలా చేయాలని అడిగి తెలుసుకొని చేయాలి. ఒక అన్యుడు ఉంటే చూడండి, వాడు వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యం ఎట్లా చేయాలని అడిగి వాని దాని ప్రకారం చేస్తారు. ఇది వీళ్ళకేం బుద్ధి పుడుతుందో దుర్బుద్ధి కానీ ఒక్కరు కూడా దైవజనుని దగ్గరికి వచ్చి విచారణ చేయరు, ఎట్లా చేయాలని అడగరు. అవునా కాదా? అడుగుతారా? రైట్. ఇప్పుడు నీ మనసుకు నెమ్మది లేదు అని దేవుడే చెప్తున్నాడు. నాకు నెమ్మది ఉన్నది అంటే లేదు. ఒక్కసారి నువ్వు దేవుని దగ్గర మోకరించి నీకు ఎట్లా నెమ్మది ఉన్నదో అర్థమవుతుంది. నీ మనసులో ఉన్న గాబరా, నీ మనసులో ఉన్న తొందర ఎలా ఉందంటే చిందరవందర ఉన్నది. మనసంతా చిందరవందర అయిపోయింది. మనసు కుదురుగా లేదు, మనసు మాట వినుట లేదు, మనసులో లేదు. ఓటి పోతే ఓటి, టెన్షన్ 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 టెన్షన్, అంతా ఇంటెన్షనే కదా. అవుట్ టెన్షనా ఇంటెన్షనా? ఇంటెన్షన్. ఓకే రైట్, దేవునికి స్తోత్రం. ఇక ఒక మాట అయితే, మేలు కలుగు మార్గం ఏదని అందులో మీరు నడుచుకొనుడని చెప్పితే, అయితే మేము అందులో నడుచుకోనమని వారు అనుచున్నారు. దేవుడు చెప్పిన ఇనమ్రబై, నువ్వు చెప్పి తింటామరా మేము అన్నట్టు అయిపోతున్నారు ప్రజలు. ఎవరు చెప్పి తినము? దేవుడు చెప్తేనే ఇంటలేము, నువ్వు చెప్పి తింటామా? నువ్వెంత, నీ లెక్క ఎంత అంటారా అనరా? దేవుడు చెప్పితే ఈయనోడు, ఇక ఎవరు చెప్పినా వినరు. ఇక దేవుని కంటే ఎక్కువ ఎవడున్నాడు? అటు దేవుడు చెప్తేనే ఈయనడా, ఆమె దేవుడు చెప్తేనే ఈయనదా, ఇంకెవరు చెప్తుంటారు చెప్పండి? ఎవరు చెప్తుంటారు? దేవుడు చెప్తే ఈయనోడు హల్లెలూయా, యేసు రక్తమే జయమిగా. ఇక అంతే. ఇక చెప్పే ఇక అటు చెడిపోవడం అనేది పక్క. అందులో మేము నడవము అంటున్నారు. జాగ్రత్త సుమ, మేము నడవమని మీరు అంటున్నారని దేవుడు. ఈ నా ప్రజలు, నువ్వే దేవుడు 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 అని చెప్పి నన్నే సిలువ వేసి చంపిన ఈ ప్రజలు, నిజమైన యెహోవా యేసే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. నా మాటింటలేడు. ఈరోజు ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన విడుదలనిస్తున్నాడు, దయ్యముల నుండి విడిపిస్తున్నాడు, దురాత్మల నుండి విడిపిస్తున్నాడు, దుష్ట శక్తుల నుండి విడిపిస్తున్నాడు, చీకటి శక్తుల నుండి విడిపిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అని నన్ను గూర్చి చెప్పుచున్నాడు. నేను గొప్ప దేవుడు అని అంటున్నాడు, కానీ వాడు నా మాట వినుట లేదు. భూలోకమా ఇనురే. హల్లెలూయా. ఎవరో చెప్పుకుంటాడు దేవుడు, ఆయన గోస చూడండి, ఆయన బాధ చూడండి. భూలోకమా వినుడి, వీడు నమ్మి బాప్తిసం పొందినాడు, రక్షణ పొందినాడు, నేనే దేవుడు అన్నాడు, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అని రోగం నుండి విడిపించిన, వాని దయ్యాల నుండి విడిపించిన, వాని వ్యాధుల నుండి విడిపించిన, వాని రోగముల నుండి విడిపించిన, వాని కీడు నుండి తప్పించిన, వాని బాధల నుండి తప్పించిన, వాడు కోరుకున్నదల్లా నేను ఇచ్చిన. ఇప్పుడు వాడు ఏమంటాడు? నా మాటలను, నా ధర్మశాస్త్రమును, నేను చెప్పే మాటలను వినకున్నారు. ఒకటి భూలోకానికి చెప్పిండు. రెండోది గనుక తమ ఆలోచనలకు ఫలితమైన ఏం రప్పిస్తున్నాడు? వాళ్ళు ఏ ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 18వ వచనంలో ఎవరికో చెప్పాడు, అయితే మేము వినమని వారు అనుచున్నారు. మరి అదెందుకు చదవలేదు? చదివినవా? ఎవరికి చెప్తున్నారు? అన్యజనులారా. మన పర్వంత గంగలో కలుతుంది. ఎక్కడ కలుతుంది? ఎవరికి చెప్తాను మాట? అన్యజనులారా
వినుడి సంగమా, ఓ సంగమా, వారికి జరిగిన దాన్ని తెలుసుకొనుము. ఇక వాళ్ళకు జరిగిన దాన్ని గూర్చి నువ్వు తెలుసుకొనుము. సంగమా వినుము, అన్య జనులారా వినండి, భూలోకమా వినుము. వినండి. ఇంకొక అంటాడు వేరే గ్రంథంలో, దేశమా దేశమా అని పిలుస్తూ ఉంటాడు. సముద్రాలను, భూమిని, ఆకాశమా వినుము, ఆకాశమా ఆలకించుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, ఈ జనులు నా మాటలు వినకున్నారు, వింటలేరు నా మాటలు నా ప్రజలని దేవుడు తన హృదయ ఘోషను వినిపిస్తూ ఉన్నాడు. అందుకే నేను వాళ్ళ మీదకి ఏమి రప్పించబోతున్నాను? కీడును రప్పించబోతున్నాను. ఎవడు కాపాడుతాడో నిన్ను, ఎవడు రక్షిస్తాడో నిన్ను, ఎవడు విడిపిస్తాడో ఇప్పుడు నీకు అర్థమవుతుంది రాబోయే రోజులలో. ఒక్క ఆలోచన, పురాతనమైన మార్గం ఏది అని నిలిచి ఉండి అందులో మేలైన మార్గం ఏదని అడిగి ఒక్కడు మేలు మార్గంలో నడతామన్న ఆలోచన ఈ ప్రజలకు లేదు. కనుక ఆయన ఏమంటాడు తెలుసా? ఈ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయకంటాడు. ఆమేన్. ఇలాంటి ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయకండి, ఎందుకంటే వీళ్ళను నేను విడిపించలేను, నేను వీళ్ళను రక్షించను అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక మంచి మేలైన మార్గము గూర్చి మనము దేవుణ్ణి అడుగుదాం. మనం నిల్చున్నటువంటి మార్గము సరైనదేనా? మనం నడుస్తున్న మార్గం సరైనదేనా? మనం నిజంగా దేవుని బిడ్డలమేనా? దేవుని కుమారులమేనా? ఆయన యందు భయభక్తులు కలిగిన జనాంగంలో ఉన్నామా? మన పూర్వీకులు ఎలా ఉన్నారు? మన పురాతన మార్గంలో నిలిచినటువంటి భక్తులు ఎలా ఉన్నారు? దేవునికి ఎలాగూ తన ప్రాణాలను సైతం అర్పించారు, ఎలాగూ దేవుణ్ణి గణపరిచారు, ఎలాగూ దేవునికి లోబడ్డారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మన పిల్లలు ఎలా ఉన్నాం? మన కుటుంబం ఎలా ఉన్నది? మనం ఆ దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నామా? లేకుంటే మనదొక బ్రతికేనా? ఎందుకు ఆయన నామమును ధరించి ఎందుకు ఇన్ని అవమానాలు మనము పొందుతూ ఉన్నాం? ఆయనకెందుకు ఇంత బాధ కలిగిస్తున్నాం? అందరం లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మనము దేవునికి బాధ కలిగిస్తున్నాం? ఎందుకు ఆయన మాట మనం వినలేకపోతూ ఉన్నాం? హల్లెలూయా. ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నాం? అప్పుడు తండ్రులు దేవుని మాటలు విన్నారు, కుమారులు తల్లిదండ్రుల మాటలు విన్నారు. చూడండి ఎంత అద్భుతము ఆ బ్రతుకు, ఆ జీవితం ఎంత ధన్యకరమైనది. నీ జీవితంలో ఒక్కటి మంచిది లేదు. దేవుని దగ్గర నుంచి సర్వం ఆశించే నీవు దేవుడిని అడుగుతున్నాడు, నా కుమారి, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మాటలు నీ చెవులకు ఇంపుగా ఉండనియ్యి అంటున్నాడు. నేను చెప్పే బోధ మీ చెవులకు ఇంపుగా ఉండును గాక, నా మాటలు మీ చెవులకు ఇంపుగా ఉండును గాక. మీ హృదయాన్ని దేవునికి అప్పగించుదురు గాక, మీ మనసును దేవునికి అప్పగించుదురు గాక. మీరు మంచి మార్గములను వెతుకుదురు గాక. దేవుని సన్నిధిలో నిలబడి మీరు మంచి మార్గములు వెతుకుదురు గాక. మంచి మార్గములను గురించి విచారణ మీరు చేయుదురు గాక. దేవుని బాధ పెట్టే మనసు మీలో నుండి వెళ్ళిపోవును గాక. దేవుని హృదయాన్ని బాధ పెట్టే ఆలోచనలు మీలో నుండి తీసివేయబడును గాక. నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని సొత్తైన ప్రజలు. మీరు దేవుని ఆలోచన ప్రకారం నడవవలసిన వారై మీరు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గూర్చి అన్య జనులకు తన ఘోష చెబుతూ ఉన్నాడు, అన్య జనులకు తన మొర్ర చెబుతూ ఉన్నాడు, అన్య జనులకు తన బాధ వినజెప్పుతున్నాడు. అన్య జనులారా ఆలోచించుడి, ఈ ప్రజలు నా మాటలు వినకపోతూ ఉన్నారు. ఓ సంగమా ఆలోచించుము, ఈ ప్రజలు నా మాటలు వినమంటున్నారు. భూలోకమా ఆలోచించుము, ఈ ప్రజలు నా మార్గంలో నడవనంటున్నారు. ఏం చేశాను నేను వీళ్ళకని అడుగుతున్నాడు దేవుడు. ఏం తక్కువ చేశాను నా ప్రజలకు? వాళ్ళు అడిగింది ఏది ఇవ్వలేకపోయాను నేను. వారి భయంకరమైన దోషాలు కడుగు వేశాను, భయంకరమైన పాపాలను కడుగు వేశాను. అపవిత్రులుగా ఉన్న వారిని పవిత్రులుగా మార్చుకున్నాను. నా బిడ్డలుగా తీర్చిదిద్దితే ఈరోజు నన్నే కాదంటున్నారు. దేవుని బిడ్డ, నిన్ను గూర్చి దేవుడు ఒకవేళ ఇలా మాట్లాడితే ఎలా ఉంటది? దేవునికి దుఃఖం పుట్టించే మనిషిగా ఉన్నావా? దేవుని హృదయాన్ని బాధ పెట్టే మనిషిగా ఉన్నావా? అయితే నీ తండ్రి ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ షవారికి నందర కులారా హల్లెలూయా. మీ అందరి మనసులు దయచేసి బిడ్డలారా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పుకున్నట్లు ఈరోజు నీ పేరు దేవుడు చెప్పాలి. నేను ఫలానైన దేవుడను, నేను ఫలాని స్త్రీ బిడ్డ దేవుడను అని నీ తరములో చెప్పుకునేలాగా నువ్వు ఉండాలి. నీ పిల్లలు
క్రియలను చెప్పుకునేలాగా ఉండాలి. యోసేపును దేవుడు కాపాడేటప్పుడు ఇదిగో నీ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పాడు. నేను నీ తండ్రి అయిన దేవుడనని ఇస్సాకుకు దేవుడు చెప్పుకున్నాడు. నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. మీ విశ్వాసమును బట్టి మీ పిల్లలకు దేవుడు వాగ్దానం చేసేవాడై ఉండులాగున మీ క్రియలను క్రమపరుచుకోనండి, సత్క్రియలను ఏర్పాటు చేసుకోండి. ఈ మార్గములో నిలిచి చూడండి. దేవుని మందిరములో మీరు నిలిచి చూడండి. దేవుని వాక్యమును విచారించి చూడండి. దేవుని వాక్యములో ఉండి చూడండి. ఆయన మీకు సరైన ఉపదేశాన్ని చేస్తాడు. మీకు నెమ్మది కలుగుతుంది. బిడ్డలారా, నాకు నెమ్మది లేదు అని చెప్పుకునేవాడు దేవుణ్ణి బాధ పెట్టేవాడే తప్ప దేవుణ్ణి సంతోషపరిచేవాడు కాదా. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచండి. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీకు వందనాలు తండ్రి. ఈ రోజు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని 17, 18 వచనాలను మేము ధ్యానించుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, ఒకవేళ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు గనుక అలా ఉన్నట్లయితే ఓకే ప్రభు, నీకు స్తోత్రాలు. మీ ప్రవచనం అలాగూ నెరవేరింది. మేమైతే బలహీనులం ప్రభు, పాపులం, దయతో మమ్మల్ని మన్నించండి. నీకు విరోధమైన కార్యములు చేసిన వాళ్ళమే ప్రభు, అపరాధులమే, దొంగలమే, మోసగాళ్ళమే, ఏ మంచితనం మాలో లేదు ప్రభు. అయితే ఈ రోజు మా గురించి కూడా మీరు మాట్లాడినట్లయితే ఆ మాటలన్నీ మేము స్వీకరిస్తున్నాం ప్రభు. మేము ఇక నుండి మా బ్రతుకులు దిద్దుకొని మేలైన మార్గం ఏదని అడిగి తెలుసుకొని దానిలో నడుస్తాం తండ్రి. అయ్యా, వ్యర్థమైన ఆలోచనలు, తలంపులతో మేము వెళ్ళము నాయనా. నీకు ఇష్టమైన మార్గం అందే మేము నడుస్తామని తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. మీ మొర తండ్రి, మీ గోస, మీ బాధ మేము విన్నాం ప్రభా. మా గోసలు, మా మొరలు, మా బాధలు వినే దేవుడు మీరు. కానీ నీ మాట వినకపోతే ఎంత బాధపడతావో ఈ రోజు చూస్తున్నాం నాయన తండ్రి. నీ మాట వినక నీ హృదయాన్ని గాయపరిచావు. నీ మాటలు వినక ప్రభువా నిన్ను దుఃఖపరిచావు నాయన. దయతో మమ్మలను, మా సంఘమును క్షమించండి. ఇక నుండి మేము ప్రభువా నీకు ఇష్టమైన మార్గంలో నడుచుదుము గాక, నెమ్మది పొందుదుము గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణ అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావి తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నామేయున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా.